బర్నేపల్లి, ఏడూరు, మాగాండ్లపల్లి నుంచి ఇంచుమించుగా 200 కుటుంబాలు మన జనసేన కుటుంబంలో చేరడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీకే కాకుండా ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు ఎవరన్నా పక్కలో ఉండి మాకు ఇది కావాలని అడిగితే ఖచ్చితంగా మహిళలకు తెలుస్తుందమ్మా పక్క ఇంటి బాధలేంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చెప్పేసి. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. వాళ్ళకు కూడా మనం మంచి చేద్దాం, చెడ్డ అనేది చేయొద్దండి. ఎవరికి అవసరం లేదు, మనకు అవసరం లేదు. మనం బాధలు భరించి నిలబడిండే గొప్ప భరత ఖండంలో ఉన్నాం. 200 సంవత్సరాలు ఆంగ్లేయులు మనల్ని ఉక్కు పాదాల కింద తొక్కి మన రక్తాన్ని పీల్చి తాగారు వాళ్ళు. అయినా అలాంటి వారిని కూడా మనం ఏం మాట్లాడలేదు, భరించి నిలబడ్డాం, ఎదిరించి నిలబడ్డాం. అంత గుండె ధైర్యం ఉంది మనకి. వీళ్ళేంటి మనల్ని ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. కానీ మనం మంచిని పంచుదాం అందరికీ. ఖచ్చితంగా అదే పవన్ కళ్యాణ్ గారి నినాదం. కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా ఏమన్నా చేసినా కూడా వాళ్ళని కూడా ఏమీ అనొద్దండి అని చెప్పేసి అందరి ముఖంగా ఆయన చెప్తున్నాడు బయటకు వచ్చేసి. కాబట్టి మనం అందరినీ ప్రేమిద్దాం, సమాజానికి మంచి చేద్దాం. రాబో భవిష్యత్ తరాలకి ఏం కావాలో అదొక్కటే చూద్దాం. మీ పిల్లలకి మంచి విద్య, మంచి ఆరోగ్యం. మనం ప్రతి ఒక్క ఊర్లోన హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్క ఊర్లోన పాఠశాలలు కావచ్చు, ప్రతి ఒక్క ఊర్లోన సీసీ రోడ్లు కావచ్చు, ప్రతి ఒక్క ఊర్లోన హౌసెస్ లేని వాళ్ళకి, అంటే ఇండ్లు లేని వాళ్ళకి ఇల్లులు కావచ్చు. ఇలాంటివన్నీ మౌలిక సదుపాయాలన్నీ వారికి కావాల్సిన రేషన్ బియ్యం కార్డు నుంచి మన ప్రభుత్వం ఏమైతే కల్పిస్తుందో ప్రతి ఒక్కటి కల్పిస్తాము. ఎట్టి పరిస్థితుల్లోన ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయం అనేది జరగదు. ఖచ్చితంగా మేమందరికీ మంచి చేస్తాము. ముందు అంటే 2019కి ముందున్న పరిస్థితులు మనకి పొంగనూరు పట్టణంలో, పొంగనూరు నియోజకవర్గంలో మనం తీసుకురావడమే నా మొట్టమొదటి బాధ్యత. ఖచ్చితంగా దానికోసం కృషి చేస్తాను. మీ అందరి సంక్షేమం నేను చూసుకుంటాను. ఖచ్చితంగా నాకు పవన్ కళ్యాణ్ గారు తోడుగా ఉన్నారు. మీ అందరికి కూడా ఆయన తోడ్పాటు ఉంటుందని మన మాగాండ్లపల్లి ఈరోజు జనసేన మయమైనందుకు చాలా సంతోషిస్తూ నాకు సహకరించిన జనసేన పార్టీ కార్యకర్తలందరికీ మరొక్కమారు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మాగాండ్లపల్లి లీడర్స్ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మన జనసేన ప్రతి ఒక్క పల్లెల్లోన, ప్రతి ఒక్క గ్రామంలోన, ప్రతి ఒక్క వార్డులోన జనసేన జెండా ఎగరాలని, దానికి అహర్నిశలు కృషి చేస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా జనసేన జెండా ఎగరడమే ముఖ్యం కాదు, జనసేన జెండా ఎగిరిన ప్రతి ఒక్క చోట సుభిక్షంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దానికోసం నేను అహర్నిశలు కృషి చేస్తానని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన మన మాగాండ్లపల్లి గ్రామ ప్రజలందరికీ మరొక మారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన పార్టీలో జాయిన్ అవబోతున్న ప్రతి ఒక్కరికి ఇదే నా ఆహ్వానము. జై హింద్, జై జనసేన. రాజకీయ నాయకులు చేస్తున్న మంచి పనులను, తప్పులను వారికి ఎలా చెప్పాలో తెలియడం లేదా? అయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన పొలిటికల్ వారధి వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టార్ రేటింగ్ ఇవ్వడంతో పాటు రివ్యూ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ లీడర్కి మీరు ఇచ్చే ప్రతి రివ్యూ ఒక ఓటుతో సమానం మరియు వారి గెలుపుకు పునాది.